ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తుందా? వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు ఆయనకు గట్టి వేకప్ కాల్ ఇచ్చారా? గత 5 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలను, అధికారులతో సమన్వయం లోపించిన తీరును జగన్ ముందే కరువు పెట్టారా? ముఖ్యంగా వైసీపీ భవిష్యత్ వ్యూహాలపై రిటైర్డ్ సర్వీస్లో ఉన్న కొందరు అధికారులు రహస్యంగా భేటీ అయి జగన్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. నిన్నటి వరకు జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన అధికారులు ఇప్పుడు అదే జగన్ కు కర్తవ్య బోధన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో జగన్ కోటరీలో కీలక పాత్ర పోషించిన కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు వేకప్ కాల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తాడేపల్లి వర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఓటమి తర్వాత మౌనంగా ఉన్న కొందరు రిటైర్డ్ సర్వీస్ లో ఉన్న అధికారులు ఇప్పుడు అనధికారికంగా భేటీ కావడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈ సమావేశాల్లో చర్చకు వచ్చిన ప్రధానాంశం గతం, వర్తమానం, భవిష్యత్తు, గత 5 ఏళ్ల పాలనలో అధికారులతో సమన్వయం ఎలా లోపించింది, ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను పక్కన పెట్టి కేవలం కొంతమంది సలహాదారులు చెప్పిందే విధంగా భావించడం వల్ల వచ్చిన నష్టం ఎంత అనే కోణంలో లోతైన విశ్లేషణ జరిగినట్లు సమాచారం. అధికారులు కేవలం ఆదేశాలు అమలు చేసే యంత్రాంగం మారిపోయారని, దానివల్లే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ పెరిగిందని ఈ సీనియర్ బాబులు జగన్ కు తేల్చి చెబుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. వైనాట్ 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచింది. కానీ ఎన్నికల ఫలితాల రోజున సీన్ రివర్స్ అయింది. ఫ్యాన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఏకంగా ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. అప్పట్లో వైసీపీ ఓటమికి అనేక కారణాలు గుర్తించారు. ఇందులో అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చడంతోనే ఎక్కువ డ్యామేజ్ జరిగిందని గుర్తించారు. కొందరు నేతలనైతే ఓ జిల్లాలో నుంచి మరో జిల్లాలో ఎన్నికల బరిలో నిలిపారు. అక్కడ స్థానిక నాయకత్వం వారికి సహకరించకపోవడం కూడా ఓటమికి కారణంగా తేల్చారు. మరోవైపు కొందరు నేతలు కూటమి పార్టీలకు సహకరించడం ద్వారా వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించారని గుర్తించారు. ఇలా ఫ్యాన్ పార్టీని సొంత పార్టీ నేతలే ఓడించారని జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారులు గుర్తించినట్టు తెలిసింది. అయితే గతంలో జరిగిన తప్పులు వచ్చే ఎన్నికల్లో రిపీట్ అయితే అధికారం కల్లాసని చెప్పినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికారులు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కేవలం సామాజిక సమీకరణాలు మాత్రమే కాదు, ప్రజల్లో సానుకూలత ఉన్న అవినీతి మచ్చలేని నాయకులను ముందుగానే గుర్తించాలని వీరు సూచించారట. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, అక్కడ ఇప్పుడే మార్పులు చేయకపోతే భవిష్యత్తులో కోలుకోవడం కష్టమని హెచ్చరిస్తున్నారట. వచ్చే ఏడాది నుంచి జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్తుండటంతో నేతల ఎంపిక విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ చుట్టూ ఉన్న గీతను దాటి వాస్తవాలను ఆయన ముందుంచే ప్రయత్నం కొందరు అధికారులు చేసినట్టు తెలుస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, పార్టీ మనుగడకు సంబంధించిన ప్రశ్న అన్నట్టుగా జగన్ కి కొందరు అధికారులు సలహాలు ఇచ్చినట్టు సమాచారం. మరి ఈ వేకప్ కాల్ విన్న తర్వాత జగన్ తన పంథాను మార్చుకుంటారా, లేక మళ్ళీ తన పాత పద్ధతిలోనే ముందుకు వెళ్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఏదేమైనా ఐఏఎస్ అధికారుల ఈ అనధికారిక భేటీలు మాత్రం వైసీపీలో పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రాజకీయ నాయకులే జగన్ కు సలహాలు ఇస్తున్నారని అనుకున్నాం. కానీ ఇప్పుడు అనుభవజ్ఞులైన ఐఏఎస్ అధికారుల రంగంలోకి దిగడం వైసీపీలో కొత్త చర్చకు దారితీసింది. మరోవైపు వైఎస్ జగన్ తో భేటీ అయిన అధికారులు ఎవరనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారులు అయ్యుండి ప్రతిపక్ష నేతతో ఎలా భేటీ అవుతారని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు ఈ చర్యకు పాల్పడుతున్న అధికారులను పక్కన పెట్టేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. మరోవైపు సీనియర్ల సూచనల్ని జగన్ ఎంతవరకు పాటిస్తారు? తన చుట్టూ ఉన్న కోటరీని పక్కన పెట్టి అధికారుల మాట వింటారా? ఇది వైసీపీ భవిష్యత్తును ఎలా మారుస్తుందనేది వేచి చూడాలి.